హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నటసింహం నందమూరి బాలకృష్ణ పోలీసు పాత్రలో కనిపించిన చిత్రం లక్ష్మీ నరసింహ. మన బాలయ్య బాబు ఎన్నోసార్లు పోలీసు పాత్రలో నటించినా కూడా ఒక రౌడీ ఇన్స్పెక్టర్ కావచ్చు, ఆ తర్వాత సీమసింహం సినిమా కావచ్చు, ఈ సినిమాల్లో కనిపించిన పాత్ర కంటే ఎక్కువ స్టైలిష్ గా కనిపించిన పోలీసు గెటప్ వచ్చేసరికి మనకి లక్ష్మీ నరసింహ అని చెప్పుకోవచ్చు. అయితే ఈ సినిమా గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాం అంటే, మాట్లాడాల్సిన సందర్భం వచ్చింది కాబట్టి, ఈ సినిమా రిలీజ్ కాబోతుంది కాబట్టి దీని గురించి అయితే మనం ఇప్పుడు మాట్లాడుతున్నాం. అయితే లక్ష్మీ నరసింహ సినిమాకు సంబంధించిన తెర వెనక విశేషాలు ఈరోజు ఈ వీడియోలో అయితే చూసేద్దాం. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. విషయంలోకి వస్తే, బాలయ్య హీరోగా, అసిన్ హీరోయిన్ గా, బెల్లంకొండ సురేష్ నిర్మాతగా, సాయి గణేష్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించిన చిత్రం లక్ష్మీ నరసింహ. ఈ సినిమాకు గాను రచయితలుగా పరుచూరి వెంకటేశ్వరరావు గారు, అలాగే పరుచూరి గోపాలకృష్ణ గారు ఉండగా, ఈ సినిమాకు సంగీతాన్ని మణిశర్మ గారు అయితే అందించారు. ఈ సినిమాలోని ప్రతి పాట కూడా ఒక చాట్ బస్టర్ గానే ఉంది. ఇప్పటికీ ఈ సినిమా సాంగ్స్ అంటే చాలా మందికి, బాలయ్య అభిమానులకైతే ఇక చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఈ సినిమాకు అసలు స్టార్టింగ్ ఎక్కడి నుంచి అంటే, తమిళంలో విక్రమ్ తీసిన సూపర్ హిట్ మూవీ సామి సినిమాను చూసిన బెల్లంకొండ సురేష్ దానికి సంబంధించిన రీమేక్ హక్కులను తీసుకోవడం జరిగింది. అయితే ఈ సినిమాను బాలయ్యతో తీయడానికి సిద్ధమైపోయి, అంతకంటే ముందుగా ఈ సినిమాను బాలయ్యకి చూపించడం జరిగింది. చూసిన వెంటనే బాలయ్య ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట. అయితే ఆ సినిమాను అలాగే యాజ్ ఇట్ ఈజ్ గా తీయకుండా బాలయ్యకు సంబంధించి మేక్ ఓవర్ అయితే చేయడం జరిగింది. అంటే బాలయ్య డైలాగ్ డెలివరీ కావచ్చు, అలాగే తర్వాత స్టైలిష్ లుక్ కావచ్చు, వీటిలో కథానుసారంగా అలాగే తీసుకొచ్చినా కూడా కొంత కథలో అయితే మనకి అక్కడక్కడ మార్పులు అయితే కనిపించాయి. సో తర్వాత మొట్టమొదటిగా ఈ చిత్రాన్ని 2003 జూన్ 25న అన్నపూర్ణ స్టూడియోస్ లో లాంఛనంగా ప్రారంభించారు. ఈ సినిమాకు గాను మొదట కెమెరాను ఆన్ చేసింది స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు గారు. క్లాప్ ను ఇచ్చింది అప్పటి మంత్రి అయిన దేవేంద్ర గౌడ్ గారు. ఇలా ప్రారంభమైన ఈ సినిమాను మొదట కీలకమైన సన్నివేశాలన్నింటినీ కూడా విజయవాడ నగరంలో చిత్రీకరించడం జరిగింది. ఆ తర్వాత కేరళలోని ప్రాంతాల్లో కొన్ని ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలను, అలాగే ఒక పాటను చిత్రీకరించడం జరిగింది. అయితే ఈ సినిమాను ఆంధ్రప్రదేశ్లో 432 స్క్రీన్లలో విడుదల చేయగా, మొట్టమొదటిసారిగా నందమూరి అభిమానులు కోలాహలం చూసి భయభ్రాంతులకు గురైన పోలీసులు ఈ సినిమాకు గాను ఆ రిలీజ్ అయిన ప్రాంతాల్లో అన్నిట్లో కూడా 144 సెక్షన్ పెట్టడం జరిగింది. అలాగే ఈ సినిమా ఆడియో క్యాసెట్ విడుదలకు అప్పటి ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే అక్కినేని నాగేశ్వరరావు గారు హాజరు కావడం జరిగింది. కాగా ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి వసూలు రాబట్టి 277 కేంద్రాల్లో 50 రోజులను, అలాగే 72 కేంద్రాల్లో 100 రోజులను పూర్తి చేసుకుంది. అయితే ఇప్పుడు ఈ సినిమా బాలయ్య పుట్టినరోజు కానుకగా జూన్ 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు మళ్ళీ రాబోతుంది. సో అప్పట్లో బాలయ్య సినిమాను, ముఖ్యంగా ఈ సినిమా బాలయ్య అభిమానులకు ఒక మర్చిపోలేని సినిమా అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చెన్నకేశవరెడ్డి సినిమా రిలీజ్ కి ఎంత హంగామా జరిగిందో, ఇప్పుడు లక్ష్మీ నరసింహ సినిమా కూడా అంతే హంగామా జరగబోతోంది. సో ఎప్పటి నుంచో అందరూ కూడా, ముఖ్యంగా బాలయ్య అభిమానులు ఎక్కువగా వెయిట్ చేసిన సినిమా అయితే లక్ష్మీ నరసింహ అనే చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు ఈ సినిమా జూన్ 7న మీ దగ్గరలోని థియేటర్లో రిలీజ్ కాబోతోంది. అలాగే 4K ప్రింట్ అల్ట్రా హెచ్డి క్వాలిటీతో, అలాగే డూల్బీ అట్మాస్ సౌండ్ తో అయితే రాబోతుంది. సో ఈ సినిమాను మళ్ళీ వెండి తెర పైన చూడడానికి బాలయ్య అభిమానులు, సో మీరు కూడా రెడీ అయిపోండి. బట్ మీరైతే జూన్ 7వ తేదీ వరకు వెయిట్ చేయాల్సిందే. సో మీరు ఎంతమంది సినిమా కోసం వెయిట్ చేస్తున్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో మీరంతా కూడా తదుపరి బాలయ్యకి సంబంధించిన అప్డేట్స్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకైతే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ యువర్ సూర్య నల్శెట్టి.